నమస్తే మందరామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఒక మాట అనడం జరిగింది. సో ఏదైతే ఆ, పెద్దారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే తాడిపత్రి నియోజకవర్గం సంబంధించి ఉన్నారో, పెద్దారెడ్డి మున్సిపల్ భూముల్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడని అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇంకా విడుదల రజనీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? ఆ విజువల్స్ మీరు చూసారు? ఇక్కడ విడుదల రజని ఒక తప్పు రెండు తప్పులు చేయలేదండి. ఆ తప్పులు చేస్తూనే ఉంది. ఉమ్, ఇటీవల ఒక జర్నలిస్టు సుమారు 1,00,00,000 అవినీతి జరిగిందని ఆ 1,00,00,000కి ఆధారాలు చూపించారు. ఇంత అవినీతి జరిగిన తర్వాత మళ్ళీ మేము రాకపోము, మేము ఏలుబడి చేయకపోము, మిమ్మల్ని అందరినీ దృష్టిలో ఉంచుకోకపోము, అందరికీ శిక్షలు వేయకపోము అని చిలక పలుకులు పరిగితే ఎవరండి క్షమిస్తారు? అంటే మీరు రాజకీయాల్లో ఉన్నది మీ మీద ఎవరైనా ఒక శిక్ష వేసినట్లయితే వాళ్ళకి తిరిగి మీరు శిక్ష వేయడానికా? అంటే కక్షలు కార్పణ్యాలు ఇవి తప్ప మీ ప్రజా పరిపాలన దృష్టిలో ఉండదా? ఉమ్, మీరు ఎంత వెనకేసుకున్నావు అని ఆలోచిస్తారు కానీ అసలు ఈ వెనకేసుకుంటున్న డబ్బు కేవలం ప్రజలది అనే ఆలోచన మీకు ఉండొద్దా? మీకు లేకపోతే ప్రభుత్వానికి ఉండొద్దా? ఉండి మీ మీద ఏమైనా చర్య తీసుకుంటే హెచ్చరిస్తారా? ఎవరు చెప్పారు? అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అది చాలా ఓపెన్గా చెప్పారు. ఎందుకమ్మా నువ్వు అలాగే మాట్లాడుతున్నావు ఊరికాను? ఎందుకని ఉమ్. చక్కగా దోచుకున్నావు కదా, నువ్వు లేనిపోయిన మాటలు మాట్లాడతావంటే నీ గురించి ఎవరికి తెలీదు? ఆ సజ్జలకు తెలీదా నీ గురించి? అందరికీ తెలుసు. మీ చాలా వీడియోలు ఉన్నాయి. ఉమ్. అంటే మామూలుగా ఒక దాన్ని ఏమంటారంటే ఆత్మీయులు ఉంటారు కదా, ఆత్మీయులు చక్కగా ఎక్కడో మంచి గెస్ట్ హౌస్లో కూర్చొని ఆ, హ్యాపీగా డిన్నర్లు చేస్తారు కదా, ఆ డిన్నర్లు చేసిన వీడియోలు ఉన్నాయి. అలాగే తాడేపల్లి ప్యాలెస్కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళే ఏకైక మహిళవు నువ్వు. అంత పరపతి ఉందని చెప్తున్నాను నేను. డైరెక్ట్గా ఓకే. వెళ్ళిపో, అంత పరపతి ఉంది నీకు. సజ్జల ఉమ్, రామకృష్ణారెడ్డి గారి తాలూకు ఆ ప్రసన్నం నీకు అయ్యింది కనుక అన్ని ఆల్ ఇన్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కనుక ఆ ముక్కుని పట్టుకున్నావు, ఆ చెవులు పట్టుకున్నావు, ఆ కళ్ళతో చూస్తున్నావు గనక నువ్వేదో ఈ శరీరం నుంచి బయట పడతావు అనుకుంటా కానీ నిన్ను బయట పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నిన్ను పట్టుకున్నది కృష్ణదేవరాయలు, గుర్తుంచుకో. ఉమ్. ఆయన దగ్గర అన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ అమిత్ షాకి కళ్ళ కట్టట్లు చూపించాడు. అమిత్ షా నిన్ను ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నా చేయలేరు. కాదంటే వాళ్ళు చేయగలిగింది ఏమైనా ఉందంటే సైలెంట్గా ఉంటారు. దానికి ఓకే. కావాల్సింది ఇంకా ఇంట్రాగేషన్లో ఉందని చెప్తారు కానీ నీ మీద చర్య తీసుకోకుండా ఎవరు ఉండలేరు. ఇంతవరకు అది ప్రతి కేసు కూడా అలా పెండింగ్లో ఉందంటే ఇంట్రాగేషన్లో ఉంది. మాకు కావలసినటువంటి విట్నెస్లు ఇంకా దొరకలేదు, ఇదే అంటారు కదా. అవును. అందుకే ప్రభాకర్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు. ఇంకెంత మాయ చేస్తావమ్మా, మసిపూసి మారేడుకాయ చేస్తావు? నీ తప్పులు ఒప్పుకో, నీ తప్పులన్నీ రుజువు అయ్యాయి, నీ శిక్షలు కూడా ఖాయమయ్యాయి. రేపో నేడో వెలుపు ఇది జైలుకి అని చెప్పేసి చెప్పారన్నమాట. దాంట్లో తప్పేది ఏముంది? ఎవరూ తప్పించలేదు. ఓకే. సార్. తర్వాత ఆవిడ మీద చాలా ఉన్నాయి. ఆవిడ మీద ఆ, దాన్ని నిందలు అని అనాలి, మనకి తెలియదు కనుక. ఆవిడ మీద చాలా నిందలు ఉన్నాయి. ఇప్పుడు అవినీతి సంపాదనలు కానీ చాలా ఇతరత్ర నిందలు ఎన్నో, మరి అన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఆవిడకు ఉంది. అంతేగాని నేను రామరామ నాకేమి తెలియదు, నాకు అవసరం లేదంటే ఎందుకు అవసరం లేదు? అంబానీకి డబ్బులు అవసరం లేదు, ఆ? ఆదానికి డబ్బులు అవసరం లేదు, వాళ్ళకే ఎక్కువ డబ్బులు కావాలి కనుక డబ్బులు వాళ్ళకంటే నువ్వు సంపన్నురాలు కాదు కానీ అందుకే డబ్బు నీకు అవసరం. అవసరమైనట్టు ఎక్కడెక్కడ అందిన చోటల్లో కూడా ఆ డబ్బుని నీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశావు. దానికి ఈరోజు సమాధానం చెప్పుకుంటావు. ఉమ్. పెద్దారెడ్డి గారిని సంబంధించి మాట్లాడడం జరిగింది.
పెద్దారెడ్డి మున్సిపల్ భూములు ఏదైతే ఉన్నాయో అది కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. ఉమ్. సో ఉమ్. పెద్దారెడ్డి గారి దగ్గర డబ్బులు ఏం తక్కువ అని అంటున్నాను నేను. ఎందుకు కబ్జా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? అదే విడుదల రజనీ గారి దగ్గర డబ్బులు ఏం తక్కువ అన్నట్టు మీరు చెప్పారు. అదే పెద్దారెడ్డి గారి దగ్గర డబ్బులు ఏం తక్కువ, ఎందుకు ఆయన కబ్జా చేసుకొని మరి ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది? అవునండి. ఎవరు ఇప్పుడు ఇప్పుడు భూములు దౌర్జన్యంగా కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు శిక్షార్హులేనండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4,000 ఎకరాలు కబ్జా చేశారండి. మరి ఆయన మాట ఏమిటి? చర్యలు ఎందుకు రావటం లేదు? ఏమనంటే ఈ మధ్య చెయ్యి రూపోయిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. పెద్దారెడ్డి ఎన్నోసార్లు నువ్వు బ్రతికి ఉండవు అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చాడు. ఆ వార్నింగ్లు బయటకు వచ్చాయి కానీ శిక్షలు అయ్యి ఓకే. పోలీసులు చర్యలేవి. గనక ఇవన్నీ కేవలం న్యూస్లో రావడానికే కానీ నాకు ఎవరి మీద కానీ ఎవరి పట్ల కానీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినటువంటి సందర్భాలు కనబడలేదు. అదే నేను చెప్తున్నాను. నేను ఓకే. మాటల్లోనే జరుగుతున్నాయి. కఠినంగా ఎవరినండి శిక్షించారు చెప్పండి? ఒక ఇద్దరు తప్ప ఆ వంశీని ఆ బూరుగడ్డ తప్ప మిగతా వారికి ఆ బూరుగడ్డకు కూడా రాత మర్యాదలు జరుగుతున్నాయి. కఠినంగా శిక్షించింది ఎవరిని చెప్పండి? పోసాని గారు ఉన్నారు. రెడ్డి హడావిడి చేస్తారు, ఆ పెద్దారెడ్డి హడావిడి చేస్తారు. అది కూటమి ప్రభుత్వం తాలూకా ఆ వ్యక్తులేమో చంపబోయారు అని పెద్దారెడ్డి వాళ్ళు. ఏమైంది? శిక్షలు ఏం లేవు. శిక్షలు వేసే సందర్భాలే లేవు మాట. ఈ ఓకే. రాజకీయాలు ఎలా అయిపోయాయంటే తమాషాలు చూడడానికి తప్ప ఇవన్నీ నీ రాజకీయాల్లో ఒక సక్రమమైన ఆర్డర్లో వెళ్ళి సరిగ్గా లోతుగా పరిశీలించి శిక్షలు వేసేటువంటి ఈ కాన్స్టిట్యూషన్ మనకి లేదు. ఎవడో అంటారు ఎర్ర బుక్ రాజ్యాంగం అంటారు. ఎర్ర బుక్ అన్నదే తప్పు అని చెప్పాను నేను. ఓకే. ఇవన్నీ ఎన్ని కబుర్లే తప్ప చూడండి మీరు 6 మాసాలు బట్టి ఏ సమస్యలు ఉన్నాయి కదా మనకి. 9 మాసాలు వాళ్ళు అవును. గెలిచినప్పుడు ఈ సమస్యలు ఏమైనా ముందుకు జరిగాయా, వెనక్కి జరిగాయా, ఏమైనా ఆగిపోయినాయా? ఇప్పుడు బియ్యం కుంభకోణం పేరు నాని ఆగిపోయింది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గట్ట మహిళలు అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే అది ఆగిపోయింది. ద్వారపూడి చంద్రశేఖర్ అని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి శిక్ష వేస్తా ఉన్నారు. అయిపోయింది కదా. అక్కడ కాకినాడ పోర్టు సీజ్ ది షిప్ అన్నాడు. అయిపోయింది కదా. ఎంతమంది అవి రోజా ఉంది 2,000 పై ఎకరాలు సంపాదించాయి, 2,000 పై కోట్లు సంపాదించింది. ఆగిపోయింది కదా. అదిగో ఆడదాం ఆంధ్ర అన్నారు. ఆగిపోయింది కదా. చూసుకోండి, ఎవరిని చూసుకుంటూ చూసుకోండి. ఉద్ధరించింది ఎవరిని మీరు? ఓకే. కొడాల అమ్మ నా బూతులు తిట్టాడు, ఆగిపోయాడు కదా. అవును. అదే ప్రజలు అనుకుంటున్నారండి. ఇవన్నీ నేను నాకు తోచిన మాటలు చెప్పడం కాదు. ప్రజలు మీరేం 9 మాసాల నుంచి మీరేం ఉద్ధరించారు అంటే? ఓకే. ఎవరినైనా కఠినంగా వ్యవహరించినట్టయితే ఎవరికైనా భయం ఉంటుంది. అందరినీ మామూలుగా హాయిగా ఇప్పుడు ఎవరో చిన్న రూమర్ వచ్చింది, కొడాలి అని గుండె ఆగిపోయింది, చాలా ఐసీయూలో ఉన్నాడు, చంద్రబాబు కూడా వెళ్తున్నాడని. అది అబద్ధం పుకారైనప్పుడు కూడా కొడాలి నాని గుండె ఆగిపోయింది కరెక్టే చెప్పారు, బాగానే ఉంది. ఆ, వంశీ కూడా గుండె ఆగిపోయిందని చెప్పాడు. చెప్పినట్టు తర్వాత వెళ్ళారు ఇదంతా ఉంటుందే ఫేక్ అని చెప్పారు. మరి ఇది కూడా ల్యాండ్ కూడా వెంటనే ఫేక్ అని ఎందుకు చెప్పలేదు? ఓకే. ఫేకే, అయిపోయింది ఏమి లేదు. ఆయనకు ఒక క్యాన్సర్ ఉంది, ఎందుకంటే ఆ పానపరాగ తింటారు కనుక దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. ఆ పానపరాగ తాలూకా ఆ తర్వాత సమ్ క్యాన్సర్ ఉంది, దాన్ని మందులు వాడుతున్నాడు అవుతుంది. అంతేగాని దానికి హార్ట్ అటాక్లు ఉండవు సహజంగాన. బాగా తాగే వారికి మామూలు ఇట్లాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు కొద్దిగా గట్టిగా ఉంటారు. తాగుబోతులు చూడండి తొందరగా చచ్చిపోరు, వాళ్ళు ప్రాణాలతో పోరాడుతుంటారు అన్నమాట. మరి అవును. కూడా అలాగే ఉన్నాడు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే శిక్షలు మాత్రం అమలు జరపనప్పుడు మీ పరిపాలన సక్రమంగా సాగదు. జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, పెద్దారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, భార్గవ్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఇవన్నీ కూడా నాకెందుకో మరి దాని గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ నాకు కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.